లాకప్లు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళలను విస్తరణ చేసి రెడ్డి రోడ్డు మీద వాళ్ళని హరాస్ చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ చెప్తే వినే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మాత్రం ఎల్లో మీడియా మాత్రం ప్రతిరోజు చంద్రబాబు గురించి ఆహా ఓహో అంటుంది. అంటే చంద్రబాబు గారు ఏమి చేసినా ఓహో ఆహా అది మంచి కాదు, ఏదైనా చెడు కాదు, ఏదన్నా కానీ ఓహో ఆహా. మంచి అంటే చంద్రబాబు తెలియదు, మంచి అనే పదానికి అర్థమే లేదు చంద్రబాబు గారి దగ్గర. ఈ రోజు ఢిల్లీ వెళ్తుంటే కాదు మొయినుద్దీన్ గారు పదే పదే ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడటం కాదు, ఏ సమస్యలు సమస్యల గురించి ప్రస్తావించండి. అన్ని సమస్యలే సార్, సమస్య లేనిదేంటి సార్? ఫీజు రియంబర్స్ డబ్బులు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి డబ్బులు లేవు, తర్వాత మీ దుల్హన్ పథకం డబ్బులు లేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసింది, ఒక్క రూపాయి. కళ్యాణ లక్ష్మి తర్వాత మీకు దుల్హన్ పథకం డబ్బులు, ఫీజు రియంబర్స్ డబ్బులు ఇంతవరకు 10,000 పైన చిరుకు బాకీ పడుతున్నారు. ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ఇదేమైనా రాజుల పరిపాలన నడుస్తుంది ఇక్కడ? ఏమైనా డెమోక్రటిక్ కంట్రీ కాదా ఇది? ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలు కాదు ఇక్కడ మిమ్మల్ని ప్రభుత్వం కూర్చోబెట్టింది. మీరు ఎందుకు ఈ విధంగా భయపడుతున్నారు అంటే మీ మనస్సులో ఏ రోజు కూడా పేదవాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశం లేదే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మిర్చి రైతుల కొరకు పోరాటం చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది, మామిడి రైతులకు పోరాటం చేస్తే అప్పుడు తెలుగు వచ్చింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే లేనిపోని అబద్ధాలు, లేనిపోని మాటలు, లేనిపోని ట్రోలింగ్లు ఈ ఐటీడీపీ ద్వారా ఇది ఎంతవరకు సమంజసము? అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కటి మొయినుద్దీన్ గారు, ఇప్పుడు ట్రోలింగ్ చేస్తే అది చేస్తే ప్రజలంతా అమాయకులకైతే లేరు కదా, ప్రతిదీ గమనించే స్థితిలో ఉన్నారు కదా. అలా కాదు మొయినుద్దీన్ గారు, ఎవరైనా సరే అది టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, లిమిట్స్ క్రాస్ చేస్తే ఎవరి మీద సరే చర్యలు ఉంటున్నాయి. దానికి మినహాయింపు ఏమి ఎవరికి లేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా మంచివాళ్ళు సార్. ఇక్కడ ఉన్న యువతి యువకులు చాలా సహనశీలురు సార్. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి 2029 ఎన్నికలు వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పేదని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఏమి చూసి వీళ్ళు ఏమి చేశారని వీళ్ళు ఓట్లు వేస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిస్తే అక్కడ లేనిపోయి కూర్చోవాకులు ఎల్లో మీడియా ద్వారా వీళ్ళేమో కుర్చీ గెలకండి దాక్కుని వార్తలు రాస్తున్నారా? రైట్ మొయినుద్దీన్ గారు, మొయినుద్దీన్ గారు వద్దాం వాళ్ళు కూడా రాఘవేంద్ర గారు వాయిస్ కూడా తీసుకున్నారు. కార్తీక్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే కార్తీక్ గారు, వస్తే రాఘవేంద్ర గారు వాయిస్ తీసుకున్నారు మీ దగ్గర.